సంగారెడ్డి పాసమైలారం ప్రమాదంపై తెలంగాణ మంత్రులు మాట్లాడుతున్నారు. అలా చూద్దాం. నాట్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ టు కామెంట్. మంత్రి గారు ఉన్నారు, వాళ్ళకి రిపోర్ట్ వస్తుంది, మీకు ఆ రిపోర్ట్ని అందిస్తాం. సో మనం ఊరికే ఊహాజనకంగా మాట్లాడడం మంచిది కాదు. ఈరోజు పాసమైలారంలో ఏదైతే దుర్ఘటన జరిగిందో మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారు మొదలై ఇక్కడ రావడం జరిగింది. ఈ సంఘటన అయిన తర్వాత 15 నిమిషాలలో కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఇక్కడ రావడము, ఒక వార్ రూమ్ పెట్టడము, ఈ సంఘటన ఎందుకు అయింది, అందరూ ఎవరైతే ఈ సంఘటనలో ఎఫెక్ట్ అయినారో వీళ్ళందరికీ హాస్పిటల్ పంపించడం. ఎందుకంటే ఇలాంటి సంఘటనలో ఎక్కడైతే బ్లాస్ట్ వలన బిల్డింగ్ కూలిపోయిందో చాలామంది దాంట్లో బర్న్స్లో ఉన్నారు. వారందరికీ ఎగ్జాషన్లో, అంటే ఊపిరి తీసుకోవడానికి కష్టంలో ఉన్నారు. వాళ్ళందరికీ ఆక్సిజన్ ఇచ్చే అవసరం ఉంది. సో ఇమ్మీడియట్లీ అథారిటీస్ అందరు కూడా ఎవరైతే ఎఫెక్ట్ అయినారో 34 మందిని ఇమ్మీడియట్లీ హాస్పిటల్స్ని షిఫ్ట్ చేయడం జరిగింది. 12 మంది ఐసీయూలో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా వెంటిలేటర్ పైన పెట్టడం జరిగింది. ఎక్కడ కూడా ఇక్కడ హాస్పిటల్స్లో వెంటిలేటర్ తక్కువ లేదు. ఎవరైతే నిజంగా అవసరమో వాళ్ళందరికీ వెంటిలేటర్ పైన పెట్టడం జరిగింది. అంటే వీళ్ళందరూ 12 మంది కూడా, ఈ 8 మంది ప్లస్ 4, ప్రొద్దున 8 మంది చనిపోయినారు, ఇప్పుడు 4 బాడీస్ దొరికినాయి. అంటే 12 మంది చనిపోవడము, తర్వాత ఈ 12 మంది ఎవరైతే క్రిటికల్గా ఉన్నారో వాళ్ళందరికీ కూడా రెస్పిరేటరీ సిస్టమ్ కొంచెం ఎఫెక్ట్ అయింది. సో దే ఆర్ ఇన్ అ వెరీ క్రిటికల్ స్టేట్ ఆఫ్ అఫేర్స్. బర్న్స్ కూడా వారికి 70-80% బర్న్స్ అని. సో వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఫర్ దిస్ 12 పీపుల్. తర్వాత 22 మందికి వారికి బర్న్స్ ఉన్నాయి. 20 నుంచి 25% వరకు బర్న్స్ ఉన్నాయి. బట్ దే ఆర్ సివియర్ కంప్లైంట్స్ లేరు, దే ఆర్ కంఫర్టబుల్ పేషెంట్స్. సో డిహెచ్ఎంఓ గారు అన్నారు, లేదు డెఫినెట్లీ వీరు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. కానీ నిజంగా కరెక్ట్ నంబర్ మీరు ఏదైతే అడుగుతున్నారో ఏమైంది అని, ఇప్పుడు ఆల్రెడీ హైదరాబాద్ వారి పరిధిలో లేనప్పుడు కూడా ఇక్కడ రావడము, వాళ్ళు డెబ్రీస్ అంతా కూడా క్లియర్ చేస్తున్నారు. డెబ్రీస్ క్లియర్ చేసినప్పుడే మనకు రియల్ నంబర్ తెలుస్తుంది. ఇది మంత్రి గారు చెప్పినట్టు దీంట్లో రాజకీయం చేసేది అవసరం లేదు. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ బ్యాడ్ యాక్సిడెంట్. ఎందుకు అయింది, ఏమైంది అది కూడా అవసరము. ఆ ఫ్యాక్టరీ మేనేజర్ ఎవరైతే రెస్పాన్సిబుల్ ఉన్నారో వారే చనిపోయినారు. ఆ బిల్డింగ్ ఏదైతే రికార్డ్స్ ఉన్నారో ఆ బిల్డింగ్ అంతా కూలిపోయింది. సో నన్ ఆఫ్ ద రికార్డ్స్ ఆర్ ఆల్సో అవైలబుల్. ఎందుకంటే ఆ ఫైర్లో ఆ రికార్డ్స్ పోయినాయి. సో నథింగ్ ఈజ్ అవైలబుల్ హియర్. హెడ్ ఆఫీస్లో కూడా ఏం తెలియదు వారికి. సో దీనికి నిజంగానే ప్రైమా ఫేసి నేను లేబర్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఏదైతే పోయిన సంవత్సరం ఈ ఫ్యాక్టరీకి వచ్చి ఇన్స్పెక్షన్ రిపోర్ట్ తీసుకున్నారో దాంట్లో కూడా నేను చదవడం జరిగింది. అక్కడ ఎక్కడ కూడా రియాక్టర్ బ్లాస్ట్ కాలేదు. దీంట్లో వారు చెప్పే ప్రకారంగా ప్రైమా ఫేసి ఏది కరెక్టో ఇంకా మనకు టెక్నికల్గా తెలియదు. అది ఎయిర్ డ్రాయర్ ప్రెషర్ రావడం వలన ఒక బ్లాస్ట్ అయింది, అక్కడ ఆక్సిజన్ ఉండే. సో ఇట్ ఫర్దర్ క్రియేటెడ్ అ ప్రాబ్లం అని కొందరు చెప్తున్నారు. మనకు దీనిలో ఏంటి నిర్లక్ష్యము, ఏంటి ఈ కాజెస్ అన్నీ కూడా తెలిసే అవసరం ఉంది. నేను మా డిపార్ట్మెంట్ వారికి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. మేనేజ్మెంట్ని తొందరగా మీరు, ఎందుకంటే ఎవ్రీబడి ఈజ్ బిజీ విత్ రీహాబిలిటేషన్, ఎట్లా వర్కర్స్ని మనం కాపాడుకోవాలని చెప్పి ఉన్నారు. కానీ దీంట్లో ఎంక్వైరీ చేసి నిజంగా నిర్లక్ష్యం ఎవరైతే ఉందో వానిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు మన కార్మికుల వారి కుటుంబాలకు ఆదుకునే అవసరం ఉంది. బెస్ట్ ఎక్స్గ్రేషియా ఇప్పిస్తాము. మేనేజ్మెంట్తో మాట్లాడి ప్రభుత్వం ఏం చేయగలుగుతుందో దాంట్లో కూడా ఆలోచించి డెఫినెట్లీ వర్కర్స్ని ఆదుకుంటాం.
సార్ ఇప్పుడు రియాక్టర్ ఎన్ని రోజుల క్రితం రియాక్టర్ గేమ్ రాలేదు అంటున్నారు. రియాక్టర్ గేమ్ రాలేదు సార్. ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? పరిశ్రమలు లైసెన్స్ లేని పరిశ్రమలు కూడా ఇప్పుడే కనీసం వాళ్ళకి విద్యార్హత లేని వాళ్ళతో కూడా రియాక్టర్ల వద్ద పనిచేపిస్తున్నారు. పనిచేపిస్తున్న కార్మికులకు ఎలాంటి నిర్దేశాలు చేయలేదు. ఇప్పుడే నేను చెప్పినాను, వాళ్ళ రిపోర్ట్ ఏదైతే ఇచ్చినారు ప్రైమా ఫేసి రియాక్టర్ బ్లాస్ట్ కాలేదు. సో ఇట్ ఈస్ ఎయిర్ డ్రైయర్ సిస్టంలో ప్రెషర్ రావడం వలన ఈ దుర్ఘటన అయింది. సో మనము ఎంక్వైరీ చేసి రియలీ తప్పులు ఏమైనా ఉంటే మేనేజ్మెంట్ పైన కఠినమైన చర్యలు తీసుకుంటాం. అంటే ఈ ఒక్క పరిశ్రమ కాదు, ఈ పారిశ్రామిక పారిశ్రామిక ఇలాంటి చాలా పరిశ్రమ